నేను చేస్తున్న యాక్టివిటీస్ చాలా అంటే ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇయర్లీ ఫ్యామిలీలో చేసుకునే సెలబ్రేషన్స్ని 10 మందితో మన వాళ్ళ మధ్య చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో నేను కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. మేమే యాక్టివిటీస్ని అటెంప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మేము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో నాకు అర్థమైంది ఏంటి అంటే 10 మందితో కాకుండా ఇంకా 100 మందితో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. ఇప్పటికే స్నేహ యాక్టివిటీస్లో లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. హాస్టల్స్లో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళు బెనిఫిట్స్ తీసుకున్న విషయాలు చెప్తున్నప్పుడు కానీ. సో చేయాల్సింది చాలా ఉంది. స్నేహ క్లబ్ ఇంతవరకు వచ్చింది అంటే చాలా పెద్దవాళ్ళు చేసిన టైం సాక్రిఫైస్ చాలా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే వాలంటీర్గా డెడికేటెడ్గా వర్క్ చేయడం అనేది వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాము, కొన్ని మీటింగ్స్కి మనం అటెండే కాలేకపోతున్నాము అంటే అటెండ్ అయిన వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఒక టీవీ దగ్గర కూర్చుంటే 1 గంట ఇట్టే గడిచిపోతుంది. ఆ 1 అవర్ కూడా మనం ఫర్ ద సొసైటీ అనుకొని త్రూ స్నేహ మేము చాలా యాక్టివిటీస్ అలాగే టైం స్పేర్ చేసే ఉన్న టైంని మేము పుల్ చేసుకొని వచ్చి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగ చేసిన సందర్భాల్లోనే మేము స్నేహ చేసిన యాక్టివిటీస్ని కూడా ఒక టీవీ ప్రోగ్రామ్గా తీసుకెళ్ళి అందరికీ చెప్పాలన్న ఉద్దేశం కూడా ప్రపోజల్ ఉన్నది. అది కూడా యాక్టివ్గా ఉంది, స్టార్ట్ చేయాల్సి ఉన్నది. ఈ చేసిన యాక్టివిటీస్నే పేపర్లో కూడా తీసుకొచ్చి ఎవరెవరి ద్వారా ఎంతెంత మంచి మంచి యాక్టివిటీస్ జరిగాయి, ఈ స్నేహ క్లబ్ ఎన్ని అచీవ్ చేసింది, ఇటువంటివన్నీ ప్రోగ్రామ్ రిలేటెడ్గా కూడా మేము త్రూ మీడియా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి మాకు. అంటే మెంబర్స్ ఇంకా తక్కువైపోయారు, మీ అందరు సపోర్ట్ కావాలి. ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్, ఇప్పటికీ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మేము కంప్లీట్ చేయగలుగుతాము. ఇవి నా ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ జాయింట్ సెక్రటరీ. సో ఐ రిక్వెస్ట్ స్నేహ క్లబ్ ఇంకా యాక్టివ్గా ఇంకా ఎక్కువ చేయాలి, ఇప్పటికి డెవలప్ అయిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను నిజామాబాద్లో ఉన్నాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా, చాలామంది నేను తెలియదేమో. నా పేరు పల్లాబుత్తుల ప్రసాదరావు. ఐఎమ్ ఫ్రమ్ ప్రిజన్ డిపార్ట్మెంట్, రిటైర్డ్, నేటివ్ ఆఫ్ ఈస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఉద్యోగరీత్యా మరి ఇక్కడ విశాఖపట్నంలో సెటిల్ అవడం జరిగింది. ఈ క్లబ్ జాయిన్ అయిన తర్వాత దీని గురించి కొద్ది రోజుల తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మన బల్లా జయప్రకాష్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆయన తర్వాత ఒక ఎస్పీ గారు నేను రైల్వే స్టేషన్లో కలుసుకోవడం జరిగింది, ముగ్గురు. అప్పుడు ఈ స్నేహ క్లబ్ గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ ప్రస్తావన వచ్చిన తర్వాత ఆల్రెడీ జయప్రకాష్ గారు మెంబర్, ఆయన ఆ ఎస్పీ గారు మెంబర్ కాలేదప్పటికి. మరి తర్వాత అయ్యారో లేదో తెలీదు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో అక్కడ మెంబర్ అయ్యారేమో తెలీదు. మరి సార్ మరి నేను మెంబర్ అవ్వాలంటే ఎలా సార్ అంటే, మీ క్యాడర్కి నో ఛాన్స్ అన్నారు. అదేంటి సార్ క్యాడర్ ఏంటి అక్కడ మనవాళ్ళు, అది క్లబ్ పెట్టుకున్న తర్వాత అది అందరికీ ఇవ్వాలి కదా ఛాన్స్ అంటే, లేదు బాబు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉన్నాయి అంటే, సర్లే అంటే రాజన్ సర్దార్ మీకు చాలామందికి తెలిసి ఉండేది. ఒరే క్యాడర్కి ఉందరా, నువ్వు జాయిన్ అవుతావు చెప్పు, నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను అన్నాడు. సర్లేరా టైం వచ్చినప్పుడు నేనే జాయిన్ అవుతాను అని అంబేద్కర్ భవన్లో, తర్వాత స్నేహలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్నేహ మీరు 2021లో స్టార్ట్ చేశారు. ఏ ఉద్దేశంతో మీరైతే స్టార్ట్ చేశారో, నేనైతే 1970లో మా నేటివ్ ప్లేస్లో స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు అందులో, విలేజ్ కూలీ నాలెడ్జ్ చేసుకునేవాళ్ళు. లక్షలాది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఆ సంఘంలో లక్షలాది, ఒక విలేజ్లో లక్షలాది ఉన్నాయి. చారిటీ అంటే మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా
చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. ఏ ఉద్దేశంతో అయితే నేను అక్కడ స్టార్ట్ చేశానో అది నెరవేరుతుంది. అది అంచెలంచెలుగా ఈ రోజుని ఆ సంఘం ఏమైందంటే ఒక రాజ్యాధికారం దిశగా, ఒక ఎమ్మెల్యేని సాధించే దిశగా కూడా ఆ సంఘం ముందుకెళ్ళింది. ఈ రోజున ఆ సంఘం సభ్యుడు ఒకడు ఎమ్మెల్యే కాగలిగాడు. తర్వాత కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారనుకోండి. నేను తెలుసుకున్న టైంలో కొంత సంవత్సరం చాలా యాక్టివ్గా అందరూ కూడా చాలా బాగా పనిచేయడం నేను గమనించాను. మరి నేను రిటైర్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే ఇప్పుడు సంజయ్ గారు చెప్పారు, కొద్దిమందే ముందుకు వస్తున్నారు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే, మిగతా వాళ్ళు రావడం లేదని ఆవిడ చెప్పింది. అది కూడా నేను గమనించాను. ఏంటంటే మనకి ముఖ్యంగా సండే వచ్చిందంటే మ్యాక్సిమం 90% చర్చిలకు వెళ్ళిపోతున్నాం. నిన్న ఒక ఆయన్ని పిలిచాను నేను, బాబు ఇవాళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఉంది, మీరు తప్పనిసరిగా రావాలంటే, మా ఆవిడ ఊరుకోదంటే చర్చికి రాకపోతే నేను సర్లేండి. రీసెంట్గా క్లబ్ మెంబర్స్ తగ్గిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు, ఏజ్ ఇంటికే పరిమితం అయిపోతున్నారు, యాక్టివిటీస్లో పాల్గొపోతున్నారు. యువకులు కావాలి, ఉత్సాహవంతులైన యువకులు కావాలి, ఈ క్లబ్ అభివృద్ధికి కావాలి, డెవలప్మెంట్ కావాలి, యాక్టివిటీస్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య సుమారు 10 మందికి పైగానే కొత్త మెంబర్స్ని నేను జాయిన్ చేయడం జరిగింది. మరి మనం తలుచుకుంటే ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళము 1 and above, ఒక్కళ్ళని కానీ ఇద్దరిని కానీ చాలామంది. ఇప్పుడు ఈ రోజుని ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది రోజు రోజుకి. డిపార్ట్మెంట్స్కి వెళ్తుంటే ఏ డిపార్ట్మెంట్కి ఇలా మనవడు ఎవడు ఉన్నాడు రా అంటే ఎక్కడ కనిపించట్లేదు. స్టీల్ ప్లాంట్ ఈ రోజుని స్టీల్ ప్లాంట్ కానీ పోర్టు కానీ వేలాది మంది ఉండేవారు మనవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు కాదు, వేలాది మంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ SC ST అసోసియేషన్ నియర్లీ 4000 మెంబర్స్. మా మిస్సెస్ కూడా స్టీల్ ప్లాంట్ సీనియర్ మేనేజర్. ఈ రోజుని రిటైర్మెంట్ అయిపోతుంటే అలాగా ఇంకా కనుమరుగైపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే చెప్పారో అధికారంలో లేని జాతి అంతరించిపోతుందని ఎలా అన్నారో అలాగా అంతరించిపోతుంది జాతి. మీరు గమనిస్తున్నారో లేదో, మన మీద ఏదైతే జరుగుతుందో అట్రాసిటీస్ చంపేస్తున్నారు. మీకు తెలుసో లేదో చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఏంటంటే మేము అటెండ్ అవుతున్నాము. నేను ఇంచుమించు ఒక 10 ఆర్గనైజేషన్ కంటే ఇంకెక్కువే పనిచేస్తున్నాను. నేను నాకు ఖాళీ ఉండదు, అంత బిజీగా ఉంటుంది కదా. మేము ఎంత పోరాడినా సుఖం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మనము రాజ్యాధికారం సాధించినంత కాలం మనం అనదక్కుబడుతూనే ఉంటాం. కాబట్టి ఇది 1 పార్ట్ ఆఫ్ స్నేహ ఆర్గనైజేషన్లోని క్లబ్. స్నేహ ఆర్గనైజేషన్ స్థాపించిన తర్వాత డాక్టర్ కె శివభాగ్యారావు గారు ఆయన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకుని వచ్చి ఈ రోజుని ఇన్ని సాధించాను కదా. మరి అసలు పూలే అంబేద్కర్ గారు చెప్పింది ఇంకోటి ఉంది, అసలైంది ఉంది. అసలైంది వదిలేసి చిన్న చేస్తున్నాను నేను. సార్ ఇది డెవలప్మెంట్లో 1 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఇప్పుడు స్నేహ సమాజం బాగుండాలనే ఉద్దేశంతో కదా ఇవన్నీ స్థాపించుకుంటూ వచ్చాడు, కాదంటారా? చెప్పండి. ఓకే, జై భీమ్. ఒక్కొక్కటిగా స్థాపించుకుంటూ వచ్చి మన అభివృద్ధి క్లబ్, ఇప్పుడు మనమైతే ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నామో మనకి డిపాజిట్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకో రకం కానీ అన్ని రకాల మ్యారేజ్ బ్యూరో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే మ్యారేజ్ బ్యూరో పెట్టారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసి ఫైనల్గా నేను లాస్ట్కి సాధించవలసింది ఏంటంటే బహుజన రాజ్యాధికారం సాధించాలంటే ఒక పొలిటికల్ పార్టీ కావాలి. పొలిటికల్ పార్టీ పెడితేనే మనం బహుజన రాజ్యాధికారం సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ రోజుని ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్థాపించడం జరిగింది. కాబట్టి ఆ పార్టీని మనం బలోపేతం చేసి ఆదరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని విజయవంతంగా చేసిన రోజునే మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ నెరవేరుతాయి. మరి నేను మాట్లాడమంటే సాయంత్రం వరకు మాట్లాడతాను, కానీ ఏంటంటే ఇక్కడ మినిమం అయితే చేస్తున్నాను, నన్ను కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే స్నేహ క్లబ్ మంచి టీం ఉండాలి, బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన
పెద్దలకి జేబీఎం తెలుపుతూ మీ అందరికీ జేబీఎం తెలుపుతూ విరమిస్తున్నాను. Good afternoon. Today, in fact, I was to come by 10, but our college NSS program meet, it is there near Jodugullapalem. So I was supposed to go there, and after finishing that I came here. Sorry for the late. So anyway, regarding the Sneha Club, let us be restricted to our club activities only. Since this organization is meant for Sneha Club, I think for the last almost 20 years, we were busy with this, and we could able to do a little, if not more. So those days we can't forget, because that time only Brother Bhagyarao, myself, and very few other members, we used to invite Saturday or Sundays, and we used to go to the nearest villages. We used to start some libraries, etc., etc. And maybe after 1 or 2 years, we used to meet with our own expenses only. So that difficulty also was there, but later on subsequently, brother has planned up to introduce Sneha daily, and then slowly started that Sneha Fine Arts Max, etc., etc. One after another, organizations have been established. So in any case, so far as the Sneha Club is concerned, we were very much united, even now also, of course, and we used to do the activities possible in the nearest villages, etc. and all. And the main aim of Brother Bhagyarao and ours is our people should be united, should stand unitedly. But with the marking of this, that, and all, let us not bring the different sorts of colors or parties, whatever it is, to bring in between. Let us be united and strongly fight against the injustices